UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. లోగో ఎత్తుకొని ముందుకు బాగా వస్తుంది. దీని లేవా ఇది కూడా ప్రాబ్లం ఉంది. సార్ మీరు ఓకే సార్ అది పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎడిట్ చేస్తాం. అదే రాలేదు అది ఆ పోర్టల్ ఓపెన్ 2-3 నెలల పాలసీ వస్తుంది. వచ్చిన తర్వాత టైం పడుతుంది చేస్తాం. అదే గవర్నమెంట్ పాలసీ ఇస్తారు. వచ్చిన తర్వాత చేయాలి చేస్తాం. బాలకృష్ణ ఎట్లా ఓకే ఓకే అమ్మా నువ్వు ఇట్రమ్మా పక్కన సార్ అమ్మా సొంతగా అప్లై చేయలేదా? ఇస్తారు ఇల్లు ఇస్తారు తొందరలోనే ఇల్లు ఇస్తారు. ఇల్లు తొందరలో అందరికీ నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు అధికారులు యాక్చువల్గా ఇంటింటికి పోయి తెల్లవారుజాము 6 గంటల నుంచే పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం 3వసారి. అయితే ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేయాలని, అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు. ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందరూ అయితే 2వ తేదీ ఇస్తామన్నారు. 2వ తేదీ ఇస్తాం అని నాయకులు సూచిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు. ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకొని యాక్చువల్గా ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. 36,000 కోట్లు అంతా ఇంత కాదు. లోటు బడ్జెట్, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఖజానా పూర్తిగా ఖాళీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసింది. ఉదాహరణకి మున్సిపల్ శాఖ, నా శాఖలో గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి గాను మొదటి 6 నెలలకి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు ఇచ్చి అది మున్సిపాలిటీస్కి ఇవ్వమంటే దాన్ని కూడా వాడేశారు. ఎట్లా వాడేశారో కూడా తెలియదు. అవి మున్సిపాలిటీస్కి, లోకల్ బాడీస్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. మనకు రావాల్సిన ఈ జిఎస్టీ వాటిలో రావాల్సిన 43% రేషియోలో లోకల్ బాడీస్కి ఇస్తారు. వాటిలన్నీ వాడేశారు. 454 కోట్లు మున్సిపాలిటీస్కి ఇవ్వాల్సింది దాన్ని వాడేశారు. 900 కోట్లు పంచాయతీ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సింది అది వాడేశారు. అయితే ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ లోకల్ బాడీస్ స్ట్రెంగ్త్ కావాలి,
పంచాయతీలు కావచ్చు, ఇటు అర్బన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా, మున్సిపాలిటీస్ అయినా, నగర పంచాయతీ అయినా స్ట్రెంగ్త్ కావాలి. వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి, రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఖజానా ఖాళీ అయినా 454 కోట్లను ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే అర్బన్ బాడీస్కి రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ త్వరలో రాబోతుంది. అంటే ఈ ఇచ్చిన లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన ఏదైతే 454 కోట్ల కేంద్రం ఇచ్చిందో దాన్ని మున్సిపాలిటీస్కి కానీ వాళ్ళ అకౌంట్లో వేస్తే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం మరొక 454 కోట్లు ఇస్తుంది. అది ఎప్పుడుది? లాస్ట్ సెప్టెంబర్ టు మన మార్చి వరకు. వాళ్ళు అది రిలీజ్ చేస్తేనే మళ్ళీ మున్సిపల్ అకౌంట్స్లో వేస్తే మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఇంకో 454 వస్తుంది. దీనికి ఏ మ్యాచింగ్ ఫండ్ లేదు. అసలు మ్యాచింగ్ ఫండ్ లేదని ఎవరు వదులుకోరు. 2014-19 దాకా నేను మినిస్టర్ చేస్తే ముఖ్యమంత్రి గారు రాజు నారా చంద్రబాబు నాయుడు మనం తరిమేవాడు ఢిల్లీకి, పోండి మీరు ప్రాజెక్ట్స్ తీసుకురండి, మ్యాచింగ్ ఫండ్ నేను ఇస్తాను. అసలు మ్యాచింగ్ ఫండ్ అవసరం లేని వాటికి యాక్చువల్గా వాడు వదిలేశారంటే అసలు గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యకి వస్తుంటే వాళ్ళ ప్రజల అవసరాలు అని తెలిస్తే ఏం చేయాలని తెలిసేది. గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాలా, ఆయన కేవలం ఇంట్లోనే కూర్చున్నాడు. అందువల్ల ప్రజల అవసరాలు తెలియలా, అందువల్ల వచ్చే డబ్బులు కూడా పోగొట్టారు. ఇలా జరిగింది. అదేవిధంగా అర్బన్ హౌసెస్ డిస్కౌస్ తీసుకుంటే 2014-19 దాకా నేను మొత్తం 9 కోట్ల హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చా. అందులో 7 కోట్ల హౌసెస్కి యాక్చువల్గా క్లియరెన్స్ వచ్చింది. అంటే అవి కట్టాలంటే ల్యాండ్ కావాలి. 5 లక్షల హౌసెస్కి ల్యాండ్ తీసుకున్నాం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి. 5 లక్షల హౌసెస్లో 4,74,000కి టెండర్ పిలిస్తే గత ప్రభుత్వం అట్లన్నిటిని నాశనం చేసి ఆఖరికి 2,61,000 కడతామని 2,61,000 ఇళ్ళకి లిమిట్ చేసింది. నేను తెచ్చింది 9 లక్షలు తెచ్చి 7 లక్షలకి ప్లాన్ చేసి సైట్స్ చూడమని, అందులో 5 లక్షలకి 4,74,000కి టెండర్ కూడా ఇచ్చేసాం. ఇస్తే వాటిల్ని 5 సంవత్సరాలు చేసిన పని ఏంటంటే దాన్ని 2,61,000 ఇళ్ళకి కుదించేసేసి మిగతా అవసరం లేదని క్యాన్సిల్ చేసి అవి కూడా చేయలే. పని ఆ 2,61,000 చేసినట్టు అవి కూడా చేయలే. మేము ఏదైతే పూర్తి చేసినామో అవే 2014-19 దాకా ఇలా గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది. పరిపాలన తెలియక గత ముఖ్యమంత్రి ఒక యుగోతో ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎప్పుడు జైల్లో పెడతామా, ఎవరిని ఏం చేస్తామని ఆలోచన తప్పితే సపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేయాలి, అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి. రెండు పోయినాయి. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే సంక్షేమానికి పెద్దపీట ఇస్తూ అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకుపోవటం చేశారు. ఈరోజు నెల్లూరులో 2014-19 దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, డ్రింకింగ్ వాటర్కి 1,100 కోట్లతో నేను ప్రాజెక్ట్ తెచ్చాను. ఆల్మోస్ట్ 85%, 90% అయింది. ఆ బ్యాలెన్స్ గత ప్రభుత్వం ఆపేసింది. అండర్ గ్రౌండ్ సివరేజ్ అయితే అసలు టచ్ చేయాల. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ అయింటే ఈ పక్కనుండే ఈ కాలువలో ఉండే మురికి అవసరం ఉండదు. అన్ని నీళ్లు భూమి లోపల వెళ్ళిపోయాయి, దోమలు ఉండవు. వర్షాకాలం మాత్రమే ఆ డ్రైన్స్ పని ఉండేది, వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి. దాన్ని ఈరోజు 11:30 గంటలకి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు లేకపోయినా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసి ఈరోజు దాన్ని టేకప్ చేయమని ఆ కన్సర్న్ నాడు పిలిచాను. ఈరోజు 11:30 దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 5 ఎస్టీపీలు ఉన్నాయి. ఎస్టీపీ వైజు రూరల్లో ఒక ఎస్టీపీ, సిటీలో ఒక ఎస్టీపీ, 2 ఎస్టీపీలు ఉండే దగ్గర 2 దగ్గర వర్క్ స్టార్ట్ చేయమన్నాను. 1 by 1 చేస్తూ ఏదైతే ఎలక్షన్లో ప్రజలకి చేసామో ఆ వాగ్దానం ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.